స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనబడదు కదా? సో నిన్న వచ్చేసి మెయిన్ ఫామ్ వరకు చెప్పుకున్నాం. సో ఇవాళ క్విక్ వ్యూ ఫామ్, క్విక్ క్రియేట్ ఫామ్ చూద్దాం. అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కీస్ ఉన్నాయి, కీస్ చూద్దాం. సో క్విక్ వ్యూ ఫామ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఎక్కడైతే లుక్అప్ ఉంటుందో అక్కడ క్విక్ వ్యూ ఫామ్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది అకౌంట్ లుక్అప్, ఇది అకౌంట్ డేటా, ఇది కాంటాక్ట్ లుక్అప్, ఇది కాంటాక్ట్ డేటా. నేను అకౌంట్లోకి నావిగేట్ కాకుండా ప్రాజెక్ట్ అనే ఈ రికార్డ్లోనే అకౌంట్కి సంబంధించిన కొంచెం డేటా నేను ఇక్కడే చూడాలి అనుకుంటున్నాను. సో ఆ పర్పస్ కోసం క్విక్ వ్యూ ఫామ్ని క్రియేట్ చేస్తాం. సో అది ఎక్కడ క్రియేట్ చేస్తాం అంటే, అకౌంట్ కావాలి అంటే అకౌంట్ టేబుల్లో క్విక్ వ్యూ ఫామ్ని క్రియేట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. కాంటాక్ట్గా కావాలంటే కాంటాక్ట్ టేబుల్లో క్విక్ వ్యూ ఫామ్ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు అకౌంట్కి చూసాము అంటే, సో ఫస్ట్ అకౌంట్కి నావిగేట్ అయ్యేసి ఫార్మ్స్, న్యూ ఫామ్, సో క్విక్ వ్యూ ఫామ్. సో మనకి ఈ ఫామ్లో నిన్న ఎలాగైతే చూసామో మెయిన్ ఫామ్ చూసినట్టు అలా ఉండదు. జస్ట్ మనకు కావాల్సిన మినిమం ఫీల్డ్స్ మాత్రమే ఒకటే సెక్షన్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసారంటే ఇది ఒకటే సెక్షన్ ఉంటుంది. మనకు నిన్న చేంజ్ చేసేలాగా 1 కాంపోనెంట్, 2 కాంపోనెంట్స్, 1 ఫీల్డ్, 2 ఫీల్డ్ సైడ్ బై సైడ్ అట్లా డిజైన్ చేసేకి ఉండదు. ఒకటే ఫామ్ ఉంటుంది, ఒకటే సెక్షన్ ఉంటుంది. సో ఇందులో బై డిఫాల్ట్ ఈ ఫీల్డ్స్ వచ్చాయి. మనకు వద్దంటే ఇవి రిమూవ్ చేసుకొని ఏ ఫీల్డ్స్ అయితే మనం అక్కడ చూడాలి అనుకుంటున్నాము అకౌంట్ నుంచి, ఆ ఫీల్డ్స్ను మాత్రమే యాడ్ చేసుకుంటాం. అకౌంట్ నేమ్, ఫోన్ నెంబర్, రిలేషన్షిప్ టైప్. సో మీ ఇష్టం, మనం ఏ ఫీల్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ని బట్టి. సో రిలేషన్షిప్ టైప్. సో ఇది క్విక్ వ్యూ ఫామ్. జస్ట్ సేవ్ అండ్ పబ్లిష్. ఇది అయిపోయిన తర్వాత ఒక ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు దీన్ని ఎక్కడైతే యూస్ చేయాలి అనుకుంటున్నామో, అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఫామ్లో యూస్ చేయాలి అనుకుంటున్నాం, సో అక్కడికి వెళ్ళేసి ఈ పర్టికులర్ ఫామ్ని అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఫీల్డ్కి. అంటే అంటే మినిమం డేటాని వేరే టేబుల్కి నావిగేట్ అవ్వకుండా ఇక్కడే చూసేదానికోసం క్విక్ వ్యూ ఫామ్ని యూస్ చేస్తాం. సో ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం ఏ ఫామ్లో యూస్ చేయాలనుకుంటాం దాన్ని మెయిన్ ఫామ్స్లోనే యూస్ చేయగలుగుతాం. మెయిన్ ఫామ్. సో మనం ఇందాక చేసింది అకౌంట్, మనకి అకౌంట్ కావాలి కాబట్టి జస్ట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని కాంపోనెంట్, ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ క్విక్ వ్యూ. సో క్విక్ వ్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ ఫీల్డ్కి అంటే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫామ్లో మల్టిపుల్ లుక్అప్ ఫీల్డ్స్ ఉంటాయి. దాంట్లో మనకు ఏ లుక్అప్ ఫీల్డ్కి క్విక్ వ్యూ ఫామ్ని చూడాలనుకుంటున్నాను. నేను అకౌంట్కి చూడాలి అనుకుంటున్నాను. సో ఇది అకౌంట్ ఫీల్డ్ తీసుకోవాలి. లేదా కాంటాక్ట్కి చూడాలి అనుకుంటే కాంటాక్ట్కి తీసుకుంటే ఇక్కడ కాంటాక్ట్ రిలేటెడ్ క్విక్ వ్యూ ఫామ్స్ వస్తాయి. మనం కాంటాక్ట్కి డిజైన్ చేయలేదు, సో మనం అకౌంట్కి డిజైన్ చేస్తాం. సో అకౌంట్ క్విక్ వ్యూ ఫామ్, మనం క్రియేట్ చేసింది క్విక్ వ్యూ ఫామ్ ఇది, అది సెలెక్ట్ చేయాలి. సో అంతే, సేవ్ అండ్ పబ్లిష్. సో ఇప్పుడు ఏంటంటే ఈ అకౌంట్ అనే ఫీల్డ్లో డేటా ఉంటే
బిలో ఫీల్డ్స్ అనేటివి ఆటోమేటిక్గా ఆ స్క్రీన్లో అక్కడే కనిపిస్తాయి అన్నట్టు. సో పబ్లిష్ అయిపోయింది, రిఫ్రెష్. సో ఇప్పుడు చూసారంటే దీన్ని క్విక్ వ్యూ ఫామ్ అంటాం. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అకౌంట్ అనే రికార్డ్ నుంచి ఈ డేటా వస్తుంది. సో ఈ అకౌంట్లోకి వెళ్ళి రిలేషన్షిప్ కూడా ఫిల్ చేస్తే, సో ఫోన్ నెంబర్ నేను సో ఇది అకౌంట్కి మనం చూడాలనుకున్న మినిమం డేటాని ఒక క్విక్ వ్యూ ఫామ్ క్రియేట్ చేసి అకౌంట్ టేబుల్లో దాన్ని ప్రాజెక్ట్ టేబుల్లో యాడ్ చేస్తాం. సో దీన్ని క్విక్ వ్యూ ఫామ్ అంటాం. నాకు ఇప్పుడు ఇక్కడ సెక్షన్ అని ఉంది, నాకు సెక్షన్ అని చూడాలి వద్దు. ఈ పర్టికులర్ డేటా అనేది అంటే నేమ్ అనేది నాకు అవసరం లేదు. జస్ట్ అక్కడికి వెళ్ళేసి ఇది సెలెక్ట్ చేసుకొని ఫోటో వెళ్ళిపోతుంది, డిస్ప్లే కార్డ్ నేమ్ వెళ్ళిపోతుంది, సేవ్ అండ్ పబ్లిష్. ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్ వెళ్ళిపోతుంది, ఇంకా ఈ నేమ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక ఫామ్, క్విక్ వ్యూ ఫామ్. అంటే త్వరగా ఆ పర్టికులర్ రికార్డుకి సంబంధించిన డీటెయిల్స్ని అక్కడే చూసేదానికి క్విక్ వ్యూ ఫామ్ని యూజ్ చేస్తాం. సో మనం చూసింది ఇప్పుడు క్విక్ వ్యూ ఫామ్. సో మెయిన్ ఫామ్ అంటే మెయిన్ ఫామ్ మనం ఏదైతే రికార్డ్స్ క్రియేట్ చేస్తామో అది మెయిన్ ఫామ్. మెయిన్ ఫామ్లో లుకప్కి రిలేటెడ్ డేటా చూసేదానికి యూజ్ చేసేది క్విక్ వ్యూ. ఇప్పుడు ఈ రెండు చూసాం. నెక్స్ట్ దీంట్లో ఏదైనా డౌట్ ఉందా? క్విక్ వ్యూ ఫామ్ సింపుల్. ఏ టేబుల్కి ఏ లుకప్కి అయితే నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ రిలేటెడ్ టేబుల్లోకి వెళ్ళేసి క్విక్ వ్యూ ఫామ్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ నీకు ఏ ఫీల్డ్స్ అయితే చూడాలనుకుంటున్నావు ఆ ఫామ్ని నువ్వు ఎక్కడైతే లుకప్ ఫీల్డ్కి యూజ్ చేయాలనుకుంటున్నావో అక్కడికి వచ్చేసి దాని మెయిన్ ఫామ్లోకి వెళ్ళి కాంపోనెంట్స్, డిస్ప్లే అండ్ క్విక్ వ్యూ. క్విక్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ లిస్ట్ ఆఫ్ మనకు లుకప్ ఫీల్డ్స్ కనిపిస్తాయి. ఈ ఫామ్లో ఏమైతే ఉన్నాయో అవి వస్తాయి. నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావో దాని రిలేటెడ్ క్విక్ వ్యూ ఫామ్స్ ఇక్కడ కనిపిస్తాయి. దాంట్లో నీ క్విక్ వ్యూ ఫామ్ ఏదైతే చూడాలనుకుంటున్నావో అది సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ పబ్లిష్, అంతే, అది డిస్ప్లే అవుతుంది. సో ఇది క్విక్ వ్యూ ఫామ్. సో నెక్స్ట్ క్విక్ క్రియేట్ ఫామ్. క్విక్ క్రియేట్ ఫామ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది మెయిన్ ఫామ్. మెయిన్ ఫామ్ క్లోజ్ అవ్వకుండా దీనిపైనే సైడ్ ఇంకొక ఫామ్ వస్తుంది క్రియేట్ చేయడానికి. లెట్స్ ఇప్పుడు నేను అకౌంట్లోకి వెళ్తున్నాను. ఈ అకౌంట్లో రిలేటెడ్ డేటాలోకి వెళ్తే నాకు ప్రాజెక్ట్ లేదు, నేను ఇక్కడ నుంచే ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో నేను ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే ఇది మెయిన్ ఫామ్కి నావిగేట్ అవుతుంది. సో కొంతమంది కస్టమర్స్ నాకు మెయిన్ ఫామ్ ఇలా వద్దు అంటే నావిగేట్ అవ్వకూడదు, న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడికి నావిగేట్ అవ్వకూడదు, మెయిన్ ఫామ్లోకి నావిగేట్ అవ్వకూడదు, నేను ఈ అకౌంట్లోనే ఉంటూ నేను ప్రాజెక్ట్ రికార్డ్ని క్రియేట్ చేయాలి. అప్పుడు ఎలా అవుతుంది అంటే దానికి క్విక్ క్రియేట్ ఫామ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్విక్ క్రియేట్ ఫామ్ దేనికి అంటే మనం ఏ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి. సో ప్రాజెక్ట్ టేబుల్కి క్విక్ క్రియేట్ ఫామ్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ దాన్ని క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు చూసారంటే ఇది గ్రే అవుట్లో ఉంది. ఎందుకు గ్రే అవుట్లో ఉంది అంటే టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని చూపించాను. సో లెవరేజ్ క్విక్ క్రియేట్ ఫామ్ ఇఫ్ అవైలబుల్. సో ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎనేబుల్ చేస్తేనే మీరు ఏ టేబుల్కి అయితే క్విక్ క్రియేట్ ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్కి క్విక్ క్రియేట్ ఫామ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే మీకు ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎనేబుల్ చేసిన ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిఫ్లెక్ట్.
సో ఇది జాగ్రత్తగా వినండి. జస్ట్ క్రియేట్ చేయగానే అది క్రియేట్ అవ్వదు. వేరే చోటికి వెళ్ళి ఇంకా సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చూడండి. సో ఇప్పుడు క్విక్ క్రియేట్ ఫామ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో ఓపెన్ క్విక్ క్రియేట్ ఫామ్. సో ఇలా ఓపెన్ అవుతుంది. అంటే క్విక్ క్రియేట్ ఫామ్ దీన్ని కూడా మనం డిజైన్ చేయలేం. అంటే ఇది ఒక్కటే సింగిల్ లైన్‌లో ఉంటుంది. మనం లెఫ్ట్ అండ్ రైట్ అలా మెయిన్ ఫామ్ ఎలా డిజైన్ చేసామో అలా డిజైన్ చేయనీకి ఉండదు. క్విక్ వ్యూ ఫామ్ ఎలా డిజైన్ చేసామో క్విక్ క్రియేట్ ఫామ్ కూడా అలాగే డిజైన్ చేయాల్సి ఉంటుంది. విత్ ఓన్లీ సెక్షన్స్, సింగిల్ కాలమ్ సెక్షన్స్. సో నా ప్రాజెక్ట్ నేమ్, డిస్క్రిప్షన్, స్టేటస్, అప్రూవ్డ్ బడ్జెట్. సో ఈ డేటాతో నేను క్రియేట్ చేయాలి. లేదా నువ్వు ఇంకో ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటానంటే మన ఇష్టం. ఓకే, సేవ్ అండ్ పబ్లిష్. సో వన్స్ సేవ్ అండ్ పబ్లిష్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్‌లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ఎనేబుల్ చేయాలి అంటే నువ్వు పర్టికులర్ లెట్స్ సే నాకు ఇప్పుడు ఆ క్విక్ క్రియేట్ ఫామ్ అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్‌లో కావాలి. సో నువ్వు ప్రాజెక్ట్ ఇక్కడ యాప్స్‌లోకి వెళ్ళేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్విచ్ టు క్లాసిక్. సో ఇవి డాష్‌బోర్డ్స్. మనం సైట్ మ్యాప్ ఎడిట్ చేయాలంటే డైరెక్ట్ అక్కడ సైట్ మ్యాప్ అయినా ఉంటుంది. అదైనా ఎడిట్ చేయొచ్చు. లేదా ఇక్కడి నుంచైనా అక్కడికి నావిగేట్ అవ్వచ్చు. సో ఏదైనా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ టేబుల్స్ వస్తాయి. లోడ్. సో మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఫార్మ్స్. మనం ఇప్పుడు క్విక్ క్రియేట్ ఫామ్ అనేది ప్రాజెక్ట్‌కి చేస్తాం. సో ప్రాజెక్ట్ టేబుల్‌ని సెలెక్ట్ చేసుకొని ఫార్మ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఫార్మ్స్ సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ ఆల్ ఫార్మ్స్ అనేటివి సెలెక్ట్ అవ్వకూడదు. ఏం చేయాలి అంటే ఓన్లీ క్విక్ క్రియేట్ ఫామ్‌ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. రిమూవ్ రెస్ట్ ఏ ఫార్మ్స్ ఉన్నా గానీ అన్‌సెలెక్ట్ చేయాలి. సో నాకిప్పుడు ఓన్లీ క్విక్ క్రియేట్ ఫామ్ మాత్రమే సెలెక్ట్ చేశాను. రెస్ట్ ఆఫ్ ది ఫార్మ్స్ అనేటివి నేను డిజేబుల్ చేశాను. ఈ పర్టిక్యులర్ యాప్‌కి మాత్రమే. సో ఇప్పుడు దీన్ని సేవ్ అండ్ పబ్లిష్ చేస్తే ఇది రిఫ్లెక్ట్ అవ్వనీకి కొంచెం టైం పడుతుంది. సో వెంటనే ఇప్పుడు ఇది రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది రిఫ్లెక్ట్ అవ్వనీకి క్విక్ క్రియేట్ ఫామ్ లాగా క్విక్ వ్యూ ఫామ్ అనేది క్విక్ క్రియేట్ ఫామ్ అనేది వెంటనే రిఫ్లెక్ట్ అవ్వదు. సో నావిగేషన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో క్విక్ క్రియేట్ ఫామ్ అనేది ఏ అప్లికేషన్‌లో మీరు చేయాలి అనుకుంటున్నారో అది ఫస్ట్. సో ఆ యాప్‌లోకి వెళ్ళాలి. నెక్స్ట్ 3 డాట్స్ పైన ఇస్తే స్విచ్ టు క్లాసిక్. సో ఒకవేళ మీ చేయాలనుకున్న టేబుల్ ఇక్కడ కనిపించలేదు అంటే రైట్ సైడ్‌లో ఎంటిటీస్. ఇక్కడ మన ఎంటిటీ ఏదో సెర్చ్ చేయాలి.
అకౌంట్, లేదా మన ప్రాజెక్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అక్కడ ఉండదు. సో అలా ప్రాజెక్ట్ని లేదా ఏదైనా టేబుల్ని యాడ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు మనం చేసేది ఫార్మ్స్ కాబట్టి ఫార్మ్స్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఫార్మ్స్ వస్తాయి. బై డిఫాల్ట్ ఆల్ ఫార్మ్స్ సెలెక్ట్ చేసి ఉంటుంది. సో దాన్ని ఆల్గా రిమూవ్ చేసి ఓన్లీ క్విక్ క్రియేట్ ఫామ్ మాత్రమే, అది కూడా ఓన్లీ ఇప్పుడు మల్టిపుల్ క్విక్ క్రియేట్ ఫామ్స్ ఉంటే కూడా మీరు డిజైన్ చేసిన మీకు కావాల్సిన క్విక్ క్రియేట్ ఫామ్ని మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. రెస్ట్ ఏమున్నా కానీ సెలెక్ట్ చేయకూడదు. అది సెలెక్ట్ చేసి సేవ్ అని పబ్లిష్ చేసి కాస్త టైం పడుతుంది రిఫ్రెష్ చేయడానికి. సో ఇది క్విక్ క్రియేట్ ఫామ్. ఇంతకుముందు మెయిన్ ఫామ్కి నావిగేట్ అవుతా ఉండింది. సో ఇప్పుడు ఇక్కడే క్లియర్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో అకౌంట్ రికార్డ్ ఉంది, సైడ్ ప్యానల్లో క్విక్ క్రియేట్ ఫామ్ ఫర్ ప్రాజెక్ట్కి ఓపెన్ అయింది. సో ఇప్పుడు డేటా ఎంటర్ చేసి రికార్డ్ సేవ్ చేయడం. సో సింపుల్. అగైన్ ఇంకోటి కావాలి అంటే సేమ్ ఇక్కడ నుంచి. అంటే ఇది నెక్స్ట్ మెయిన్ ఫామ్కి నావిగేట్ అవ్వకుండా త్వరగా మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలి మినిమం డేటాతో అన్నప్పుడు క్విక్ క్రియేట్ ఫామ్ని మనం యూజ్ చేస్తాం. సో ఇది మెయిన్ ఫామ్, క్విక్ వ్యూ ఫామ్, క్విక్ క్రియేట్ ఫామ్. కార్డ్ ఫామ్ మనం ఎక్కడ యూజ్ చేయం, అది డాష్ బోర్డ్స్ వచ్చినప్పుడు డాష్ బోర్డ్ రిలేటెడ్ నేను అక్కడ చెప్తా కార్డ్ ఫామ్. సో ఇప్పటికీ ఈ 3 ఫామ్స్లో ఏదైనా డౌట్స్ ఉంటాయి? మెయిన్ ఫామ్, క్విక్ క్రియేట్ ఫామ్, క్విక్ వ్యూ ఫామ్. So if no doubts, then we'll go to the next topic. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ప్రాజెక్ట్కి వెళ్ళాను అంటే సేమ్ అకౌంట్, ఇప్పుడు నేను ఒక అకౌంట్ తీసుకున్నాను, లెట్స్ ఏ న్యూ అకౌంట్, న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ నేను ఒక అకౌంట్ తీసుకుంటాను. కాంటాక్ట్స్ అనేటివి నాకు, నేను ఈ అకౌంట్ సెలెక్ట్ చేస్తే నాకు నేను వేరే కాంటాక్ట్ కూడా నేను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ నాకు ఉంది ఇక్కడ. అంటే లెట్స్ నేను ఇంకొక కాంటాక్ట్ క్రియేట్ చేస్తాను. అకౌంట్ 3 సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే సో నేను అకౌంట్ 1 సెలెక్ట్ చేస్తాను, కానీ నాకు కాంటాక్ట్స్ వచ్చేసి దీనికి సంబంధించిన కాంటాక్ట్స్ కాకుండా వేరే అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్స్ కూడా పాపులేట్ అవుతున్నాయి. నేను దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ఇది రిలేషన్ రాంగ్ అవుతుంది కదా. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ అకౌంట్కి రిలేటెడ్గా మనం చేస్తున్నాం, కానీ కాంటాక్ట్ వచ్చేసి సంథింగ్ డిఫరెంట్, వేరే అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. సో దీనికి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫిల్టర్ ఎలాగా పెట్టగలుగుతాము అంటే, ఏమైతే అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఆ రిలేటెడ్ కాంటాక్ట్స్ మాత్రమే వచ్చేలాగా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఒక ఫిల్టర్ ఉంది. సో అది ఎలాగా చేయాలి అంటే, సేమ్ ప్రాజెక్ట్ టేబుల్ ఫామ్, మనం ఏ ఫామ్లో ఉన్నామో ఆ ఫామ్ మెయిన్ ఫామ్. సో ఇప్పుడు మనం ఫిల్టర్ పెట్టాల్సింది కాంటాక్ట్ లుకప్కి. సో సెలెక్ట్ కాంటాక్ట్ లుకప్. సో ఇక్కడ ఫిల్టర్ బై రిలేటెడ్ రోస్, దీన్ని చెక్ చేస్తే ఇక్కడ దేని
అంటే ఏ ఫీల్డ్ నుంచి దీనికి ఫిల్టర్ కావాలి. సో బై డిఫాల్ట్ అకౌంట్స్ అనే ఫీల్డ్ నుంచి ఫిల్టర్ కావాలి అని బై డిఫాల్ట్ వచ్చేసింది. ఒకవేళ రాలేదు అన్నప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఉంటాయి. మనం దాంట్లో నుంచి ఆ అకౌంట్ ఫీల్డ్కి రిలేటెడ్ ఇక్కడ ఏదైతే రిలేషన్ ఉంటుందో ఆ రిలేషన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అగైన్ రిలేటెడ్ టు దిస్ లుక్అప్స్ టేబుల్ అకౌంట్స్ ప్రైమరీ కాంటాక్ట్. సో మనకి ఇక్కడ ఏంటంటే అకౌంట్కి కాంటాక్ట్కి అకౌంట్లో మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. కాంటాక్ట్లో కంపెనీ నేమ్ అనేది కూడా అకౌంట్తో లుక్అప్. ఒకటి ఏంటంటే అకౌంట్ ప్రైమరీ, ఇది కూడా అకౌంట్తో లుక్అప్. సో మనకి ఏ ఫీల్డ్తో లుక్అప్ కావాలి అంటే ఏ ఫీల్డ్తో మనకి ఫిల్టర్ కావాలి అన్నప్పుడు మనం కంపెనీ నేమ్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ప్రైమరీగా కంపెనీ నేమ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ ఫీల్డ్లో ఏ డేటా ఉందో ఆ డేటాతో మనకు ఫిల్టరేషన్ కావాలి. సో మనం ఈ ఫీల్డ్ తీసుకున్నాం. ఒకవేళ ఇంకొక ఫీల్డ్ ఏదైనా ఉంది అకౌంట్ రిలేటెడ్, మనం దాంతో మనకు ఫిల్టర్ కావాలి అన్నప్పుడు మనం ఆ ఫీల్డ్ తీసుకుంటాం. సో ప్రజెంట్ మనకు కంపెనీ ఉంది కాబట్టి సో కంపెనీ రిలేటెడ్ కంపెనీ నేమ్ తీసుకుంటాం. ఈ ఆప్షన్ ఏంటి అంటే యూజర్స్ ఆ పర్టికులర్ ఫిల్టర్ ఆప్షన్ని వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో డిజేబుల్ చేసుకోవచ్చా లేదా అన్న దానికోసం. ఇప్పుడు ఇది చెక్ చేయలేదు అంటే వాళ్ళు డిజేబుల్ చేయలేరు అన్నట్టు. ఒకవేళ బాక్స్ చెక్ చేసాము అంటే వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో ఆ ఫిల్టర్ని వాళ్ళు డిజేబుల్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. రిఫ్రెష్. సో ఇప్పుడు చూసారంటే నేను అకౌంట్ 1 సెలెక్ట్ చేసుకున్నాను అంటే దాని రిలేటెడ్ కాంటాక్ట్ మాత్రమే ఇక్కడ వస్తుంది. నేను రిమూవ్ చేసి అకౌంట్ 3 తీసుకున్నాను అంటే దాని రిలేటెడ్ కాంటాక్ట్ మాత్రమే వస్తుంది. సో ఈ సెట్టింగ్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఇట్స్ మ్యాండేటరీ. సో ఒక ఫీల్డ్తో ఇంకొక ఫీల్డ్ని ఫిల్టర్ చేయడం ఎలాగా. సో ఇది డైరెక్ట్ మెథడ్. ఇక్కడ వచ్చేసి ఏ ఫీల్డ్ అయితే మనం డేటా ఫిల్టర్ చేయాలమో ఆ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఫిల్టరింగ్లోకి వెళ్ళేసి ప్రాపర్ రిలేషన్షిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్ రిలేషన్షిప్ ప్రాపర్ టేబుల్ ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ డేటా అనేది ఏ మనం ఫిల్టరేషన్లో ఏ టేబుల్ అయితే ఇచ్చామో ఏ లుక్అప్ ఫీల్డ్ అయితే ఇచ్చామో ఆ లుక్అప్ ఫీల్డ్తో ఈ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. సో అది ఫిల్టరింగ్ బిట్వీన్ 2 ఫీల్డ్స్. సో నెక్స్ట్ ఏంటంటే కీస్ అనేటివి ఎందుకు యూస్ చేస్తాము అంటే ఒక రికార్డ్ ఆర్ ఒక ఎంటిటీలో డూప్లికేట్ రికార్డ్స్ను క్రియేట్ చేస్తాము. ఆ డూప్లికేట్ రికార్డ్స్ను క్రియేట్ చేయకుండా స్టాప్ చేయడానికి కీస్ని యూజ్ చేస్తాం. అంటే ఏ ఫీల్డ్ని యూజ్ చేయాలి. సో లెట్స్ సే నేను ప్రెజెంట్ ప్రాజెక్ట్ నేమ్ ఉంది లేదా ఫోన్ నెంబర్ ఉందనుకోండి. ఇక్కడ సేమ్ ఫోన్ నెంబర్తో 2 ప్రాజెక్ట్స్ అనేటివి క్రియేట్ అవ్వకూడదు. ఈవెన్ మనం కంపెనీస్లో చూసామంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మెయిల్ ఫోన్ నెంబర్ చెక్ చేస్తాం. వితిన్ 6 మంత్స్లో అతను మళ్ళీ వచ్చాడు అంటే ఆల్రెడీ డేటాబేస్లో ఎగ్జిట్ అయిందనేసి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో అలా డూప్లికేషన్ ఇక్కడ కూడా చెక్ చేయాలి అంటే ఫస్ట్ మన క్రైటీరియా కావాలి. ఏ డేటాతో చెక్ చేయాలి డూప్లికేషన్. ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ అది రిక్వైర్మెంట్ మనకు వస్తుంది. సో ప్రెజెంట్ నేను ప్రాజెక్ట్ నేమ్తో తీసుకున్నాను. అంటే అది ఎలా క్రియేట్ చేస్తాము అంటే ప్రాజెక్ట్ దాని రిలేటెడ్ కీస్. సో ఇక్కడ న్యూ కీ, ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ చూపిస్తుంది. మనం
ఆ పర్టికులర్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ ఫీల్డ్తో ఒక కీ ఎగ్జిస్ట్ అయ్యింది. సో మనం డిఫరెంట్ ఫీల్డ్ తీసుకుంటాం, నేమ్ ఇచ్చేసి సేవ్ చేసేస్తాం. సో ఇది కీ క్రియేట్ చేసే విధానం. సో కీ క్రియేట్ చేసిన తర్వాత ఒక 5 minutes వరకు స్టేటస్ అనేది పెండింగ్లో ఉంటుంది, అంటే యాక్టివేట్ అవడానికి టైం పడుతుంది. సో అందుకనేసి నేను ముందే క్రియేట్ చేస్తున్నాను. సో అదే వన్స్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్, స్టేటస్ అనేది యాక్టివ్లోకి వస్తే నేను ప్రజెంట్ ఏం తీసుకున్నాను, నేమ్ ఫీల్డ్ తీసుకున్నాను. అంటే విత్ ద సేమ్ నేమ్ దేర్ షుడెంట్ బి 2 records ఇన్సైడ్ ద సిస్టమ్ ఫర్ ద ప్రాజెక్ట్ టేబుల్. ఇప్పుడు చూసారంటే ప్రాజెక్ట్ నేమ్ని నేను తీసుకున్నాను. ఒక్కటే ఫీల్డ్ తీసుకోవాలా అంటే లేదు, మీరు మల్టిపుల్ ఫీల్డ్స్ యూజ్ చేయొచ్చు. మల్టిపుల్ ఫీల్డ్స్ అండ్ కండిషన్లో వర్క్ అవుతాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్తో పాటు అకౌంట్ సెలెక్ట్ చేసామంటే విత్ ద సేమ్ ప్రాజెక్ట్ నేమ్ అండ్ దిస్ అకౌంట్ అలా వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ నేను ప్రాజెక్ట్ నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి లెట్స్ సే నాకు ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉంది. ప్రాజెక్ట్ నేమ్లో ఈ డేటాతో ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది. సేమ్ ఇదే డేటాని కాపీ చేసి ఇంకో రికార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు సేవ్ చేయగానే బిజినెస్ ప్రాసెస్ ఎర్రర్. ఏ రికార్డ్ దట్ హ్యాస్ ద అట్రిబ్యూట్ వాల్యూ ప్రాజెక్ట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మనం ప్రాజెక్ట్ నేమ్తో ఒక కీ క్రియేట్ చేసాం. సో దాన్ని బట్టి మెసేజ్ ఏ రికార్డ్ దట్ హ్యాస్ అట్రిబ్యూట్ వాల్యూ ప్రాజెక్ట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ద ఎంటిటీ కీ నేమ్ రిక్వైర్స్ ద సెట్ ఆఫ్ అట్రిబ్యూట్ కంటైన్ యూనిక్ వాల్యూస్. సెలెక్ట్ ద యూనిక్ వాల్యూస్ అండ్ ట్రై అగైన్. ఇప్పుడు జస్ట్ ఒక మోడిఫికేషన్ చేసామంటే క్రియేట్ అవుతుంది. సో దీన్ని డూప్లికేషన్ డిటెక్షన్ రూల్స్ అంటారు. ఏదైనా ఒక టేబుల్లో సమ్ క్రైటీరియా బేస్ చేసుకొని రికార్డ్స్ డూప్లికేట్ అవ్వకుండా క్రియేట్ చేసేదానికి కీస్ని యూజ్ చేస్తాం. సో వీటిని కూడా సొల్యూషన్లో క్రియేట్ చేసి హైయర్ ఎన్విరాన్మెంట్స్కి మూవ్ చేస్తాం. సో ఇది అర్థమైందా? కీస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయి? కీస్లో నువ్వు సింగిల్ ఫీల్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫీల్డ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే అది అండ్ కండిషన్లో వర్క్ అవుతుంది, ఆర్ కండిషన్లో. ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ డేటా కలిపి ఈ 2 డేటా వస్తే ఏదన్నా ఇంకో డేటా ఉందా అని చెక్ చేస్తుంది. ఈ ఫీల్డ్ లేదా ఆ ఫీల్డ్ అనేది చెక్ చేయాలి, ఈ ఫీల్డ్ అండ్ ఆ ఫీల్డ్. ఓకే, ఇది కీస్. ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? కీస్ మీరు ట్రై చేసేటప్పుడు ఒకసారి కీస్ని యాక్టివేట్ చేశారు అంటే సేమ్ మళ్ళీ ఇక్కడ రూల్ ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను కీ అనే ఈ కీని ప్రాజెక్ట్ నేమ్తో యాక్టివేట్ చేశాను. ఇది కీ క్రియేట్ చేయకముందే నా దగ్గర సేమ్ డేటాతో 2 రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడు కీ అనేది యాక్టివేట్ అవ్వదు, కీ అనేది ఫెయిల్ అయిపోతుంది స్టేటస్. ఎందుకంటే ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయ్యే ముందే డేటాని చెక్ చేస్తుంది, ఏదైనా డూప్లికేట్ ఇచ్చిన కీ ప్రకారం ఏదైనా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా లేదా అనేసి. డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి అంటే కీ అనేది యాక్టివేట్ అవ్వదు, కీ అనేది ఫెయిల్ అయిపోతుంది, స్టేటస్ ఫెయిల్ కిందకి వస్తుంది. కీ క్రియేట్ చేసే ముందు డూప్లికేట్ మనం ఏ కీని అయితే తీసుకుంటున్నామో, ఏ ఫీల్డ్ని అయితే తీసుకుంటున్నామో ఆ ఫీల్డ్తో ఆ ఫిల్టర్తో డూప్లికేట్ డేటా లేకుండా చూసుకోవాలి. అప్పుడే కీ అనేది యాక్టివేట్ అవుతుంది, ఇక్కడ స్టేటస్ ఫెయిల్ అవుతుంది లేకుంటే. సో ఇది కీస్. నెక్స్ట్ వ్యూస్. వ్యూస్ అంటే ఏంటి అంటే లెట్స్ సే హియర్. సో దీన్ని వ్యూస్ అంటాం. యాక్టివ్ ప్రాజెక్ట్స్, ఇన్యాక్టివ్ ప్రాజెక్ట్స్. రైట్ నో మనకి 2 ఉన్నాయి. యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఒక వ్యూ, ఇన్యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఒక వ్యూ. సో అంటే ఏంటి, ఎలా డేటా ఫిల్టర్ అవుతుంది అంటే యాక్టివ్ ప్రాజెక్ట్స్ అనే వ్యూ తీసుకున్నప్పుడు ఏమి ఫిల్టర్స్తో డేటా రావాలి,
ఇక్కడ మీరు ఫిల్టర్స్ చూడొచ్చు, ఎడిట్ ఫిల్టర్స్. సో యాక్టివ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అంటే స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్టివ్. ఏదైనా ఒక రికార్డ్ స్టేటస్ యాక్టివ్లో ఉంటే ఆ రికార్డ్స్ అన్ని ఈ వ్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. ఇన్యాక్టివ్ ప్రాజెక్ట్స్ అంటే ఎడిట్ ఫిల్టర్స్. ఇప్పుడు స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్యాక్టివ్. సో ఏదైనా ఒక రికార్డ్ యొక్క స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంటే ఆ రికార్డ్స్ వచ్చి ఇన్యాక్టివ్లో కనిపిస్తాయి. సో లెట్స్ సే ఇప్పుడు మనం వన్ యాక్టివ్ ప్రాజెక్ట్ని ఇన్యాక్టివ్ చేస్తున్నాం అనుకో, డీయాక్టివేట్. సో ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ వ్యూ నుంచి వెళ్ళిపోయి డీయాక్టివేట్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు రెండే ఉన్నాయి, ఇన్యాక్టివ్ ప్రాజెక్ట్స్లోకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మనం డేటాని ఎలా చూడాలి అనుకుంటున్నాం అంటే మనకు ఒక సెట్ ఆఫ్ డేటాని చూడాలి అనుకుంటాం బేస్డ్ ఆన్ సర్టైన్ ఫిల్టర్స్. సో దానికోసం మనం వ్యూస్ని యూజ్ చేస్తాం. ఈ వ్యూస్ని ఎలా డిజైన్ చేస్తాం అంటే ఇక్కడ ఏమేం కాలమ్స్ కావాలి, ఏ ఆర్డర్లో కావాలి, ఈ పర్టికులర్ వ్యూకి ఏమేం ఫిల్టర్స్ యాడ్ చేయాలి అనే దాన్ని వ్యూస్ అంటాం. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఈ గ్రిడ్స్లో యూజ్ చేస్తాం. అలాగే మనకు డాష్ బోర్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అవి ఆ టాపిక్ వెళ్ళినప్పుడు చెప్తాను. డాష్ బోర్డ్స్లో వ్యూస్ని ఫిల్టర్స్గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రజెంట్లో ఈ పర్టికులర్ గ్రిడ్లో మనం డేటాని ఎలా చూడాలనుకుంటున్నాం, ఏ పర్టికులర్ సెట్ ఆఫ్గా చూడాలనుకుంటున్నాం, దానికోసం ఇది యూజ్ చేస్తాం. దీన్ని ఎలా క్రియేట్ చేస్తానంటే సేమ్ ఏ టేబుల్కి అయితే మీకు వ్యూస్ కావాలో ఆ టేబుల్లోకి వెళ్ళేసి వ్యూస్ బై డిఫాల్ట్గా ఈ వ్యూస్ అనేటివి వస్తాయి. సో మనం న్యూ వ్యూ తీసుకుంటే ప్రాజెక్ట్, సో బడ్జెట్ సమ్ నేమ్. సో ఫస్ట్ నేనేం చేస్తాను, ఫిల్టర్స్ ఇస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో ఫిల్టర్స్ ఉంటాయి, ఎడిట్ ఫిల్టర్స్ ఇచ్చేసి యాడ్ ఏ రో అంటే ప్రాజెక్ట్ టేబుల్లో ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ ఉంటాయి. సో నేనేం చేస్తున్నాను అంటే ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ రిక్వెస్టెడ్ బడ్జెట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000. ఇలాగా ఒకటే ఫిల్టర్ కాదు, మీరు ఇంకో ఫిల్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్రూవ్డ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్స్ టు సేవ్ గ్రేటర్ దాన్ 5,000. ఏదైనా సమ్ క్రైటీరియా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే రిక్వెస్టెడ్ బడ్జెట్ గ్రేటర్ దాన్ 5,000, అప్రూవ్డ్ బడ్జెట్ గ్రేటర్ దాన్ 5,000. ఈ డేటా ఉన్నది మాత్రమే ఈ వ్యూలో రికార్డ్స్ వస్తాయి. సో ఇది ఫిల్టర్స్. ఇప్పుడు నేను వ్యూస్లో కొన్ని ఫిల్టర్స్ అంటే కొన్ని డేటా చూడాలి, ఆ డేటా ఇక్కడ నుంచే చూడాలి అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని మనం వ్యూస్లో యాడ్ చేయాలి. సో లెట్స్ సే అప్రూవ్డ్ బడ్జెట్, రిక్వెస్టెడ్ బడ్జెట్ అండ్ లెట్స్ సే అకౌంట్. మనకు కావాల్సిన ఫీల్డ్స్ని ఇలా యాడ్ చేసుకోవాలి. సో సేవ్ అండ్ పబ్లిష్. సో ఇక్కడ ఏంటంటే ఫిల్టరింగ్ చేయొచ్చు డేటాని, అంటే ఏ డేటా మనకు కనిపించాలి అనేది, అండ్ సార్టింగ్ చేయొచ్చు అంటే మనకు డేటా అనేది ఎలా కనిపించాలి, అమౌంట్ హైయెస్ట్ టు లోయెస్ట్ కనిపించాలి అదే లేదా క్రియేటెడ్ న్యూవర్ టు ఓల్డర్ కనిపించాలా. సో ఆ సార్టింగ్ అంతా మనం ఇక్కడ చేస్తాం. సో పబ్లిష్ అయిపోయింది, రిఫ్రెష్. సో బడ్జెట్ వ్యూ మనం క్రియేట్ చేసిన బడ్జెట్ వ్యూ వచ్చేసింది. సో ఇక్కడ ఫిల్టర్స్ ఏమేంటి ఇచ్చాం, రిక్వెస్టెడ్ బడ్జెట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000,
అప్రూవ్డ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ అప్రూవ్డ్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్స్ టు 5,000 అని ఇచ్చాం. సో రిక్వెస్టెడ్ బడ్జెట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000 ఉండాలి. అప్రూవ్డ్ బడ్జెట్ ఈక్వల్స్ టు 5,000 ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ డేటా రావట్లేదు. సో యాక్టివ్ రికార్డ్స్లోకి వెళ్ళేసి లెట్స్ ఒక ప్రాజెక్ట్ని మనం ఎడిట్ చేద్దాం. అప్రూవ్డ్ బడ్జెట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000. సో 5,000 ఇస్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాం. సో 5,000 అన్నా ఉండొచ్చు, లేదా గ్రేటర్ దాన్ 5,000 అన్నా ఉండొచ్చు. కానీ అప్రూవ్డ్ బడ్జెట్ ఈక్వల్స్ టు 5,000 ఇచ్చాం. సో ఇది 5,000. సో ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్. ఇప్పుడు మనం మన వ్యూలోకి వెళ్ళామంటే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఫిల్టర్స్ వచ్చేసి మ్యాచ్ అవుతున్నాయి. ఇంకొకటి మీరు గమనించారు అంటే బై డిఫాల్ట్గా యాక్టివ్ ప్రాజెక్ట్స్ అనేది వస్తుంది. రెస్ట్ ఏం వ్యూ ఉన్నా కానీ బై డిఫాల్ట్ యాక్టివ్ ప్రాజెక్ట్స్ అనేది ఫస్ట్ వ్యూగా వస్తుంది. మాన్యువల్గా మనం చేంజ్ చేసుకుంటాం. సో నేను క్రియేట్ చేసిన వ్యూ డిఫాల్ట్ వ్యూగా కావాలి. సో దానికి ఏం చేస్తాం? సేమ్ ఇక్కడికి వచ్చేసి మన వ్యూ సెలెక్ట్ చేసుకొని బడ్జెట్ వ్యూ సెట్ యాజ్ డిఫాల్ట్ వ్యూ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యూ అనేది డిఫాల్ట్ వ్యూగా అయిపోతుంది. నేను రిఫ్రెష్ చేశాను అంటే టైం పడుతుంది. సో అది కొంచెం టైం పడుతుంది. సో అది బ్యాక్ ఎండ్లో చేసే విధానం. సో ఫ్రంట్ ఎండ్లో మీరు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సెట్ డిఫాల్ట్ వ్యూ అని ఉంటుంది. సో ఇప్పుడు బడ్జెట్ వ్యూ అనేది డిఫాల్ట్ వ్యూకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ మనం ఇక్కడికి షిఫ్ట్ అయ్యామంటే బడ్జెట్ అనేది డిఫాల్ట్ వ్యూగా వచ్చేసింది. ఇక్కడ చూసారంటే డెఫినేషన్ డిఫాల్ట్ అని కనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ వ్యూగా సెట్ చేస్తామో ఆ పర్టికులర్ వ్యూనే మీరు పేజ్ ఎప్పుడైతే లోడ్ చేస్తారో అప్పుడు ఆ వ్యూనే కనిపిస్తుంది. సో దీన్ని ఇది అంటాం. సో లెట్స్ సే మనకి ఇప్పుడు అమౌంట్ నాకు స్మాలర్ టు లార్జర్ కావాలి. సో అప్పుడు స్మాలర్ టు లార్జర్ తీసుకుంటాం. అంటే దీనికి ఇంకో రికార్డ్ యాడ్ చేద్దాం. సో నాకు ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. నేను డేటా అప్రూవ్డ్ బడ్జెట్ లార్జర్ టు స్మాలర్ చూడాను. ఓకే, 2 సేమ్ ఉన్నాయి. రిక్వెస్టెడ్ బడ్జెట్ లార్జర్ టు స్మాలర్ చూడాను. అప్పుడు 6,000 5,000. ఇప్పుడు నేను స్మాలర్ టు లార్జర్ పెడితే 5,000 6,000 రికార్డ్స్ అనేటివి సార్ట్ అవుతాయి. ఆ సార్ట్ మీరు ఫ్రంట్లో చేశారు అంటే పేజ్ రిఫ్రెష్ అవ్వగానే ఆ సార్టింగ్ వెళ్ళిపోతుంది. సో దీన్ని కూడా సేమ్ పర్టికులర్ వ్యూలోకి వెళ్ళేసి రిక్వైర్మెంట్ ప్రకారం సార్టింగ్. సో ఇక్కడ దేని ప్రకారం సార్ట్ చేయాలి? అప్రూవ్డ్ బడ్జెట్. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు స్మాలర్ టు లార్జరా, లార్జర్ టు స్మాలరా. సో ఈ పర్టికులర్ దాన్ని మనం సార్టింగ్ అంటాం. ఇప్పుడు వ్యూలో ఏమేమైతే ఫీల్డ్స్ ఇచ్చారో ఆ ఫీల్డ్స్ మాత్రమే ఇక్కడ సార్టింగ్లో కనిపిస్తాయి. సో దీన్ని సార్టింగ్ అంటాం, దీన్ని ఫిల్టరింగ్ అంటాం. సో ఏదైనా డౌట్ ఉందా? వ్యూస్, ఇది వ్యూస్ క్రియేట్ చేసే విధానం. అండ్ సార్టింగ్ అండ్ ఫిల్టర్. ఈ ఫిల్టర్స్ మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఒక వ్యూని క్రియేట్ చేయాలి అంటే ఇది విధానం, ఇది ఫిల్టర్స్ ఇచ్చే విధానం. వ్యూస్లో ఏదైనా డౌట్ ఉందా? సో ఇది ఫిల్టర్స్, వ్యూని క్రియేట్ చేసి దాని సార్టింగ్, దాని ఫిల్టరింగ్ అండ్ హౌ వీ కెన్ సెట్ ద డిఫాల్ట్ వ్యూ. మనం క్రియేట్ చేసిన వ్యూ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వ్యూని డిఫాల్ట్ వ్యూగా ఎలా సెట్ చేయాలి. డిఫాల్ట్ వ్యూ అంటే పేజ్ లోడ్ అయినప్పుడు ఫస్ట్ ఆ వ్యూనే కనిపించాలి. దాన్ని ఎలా సెట్ చేయాలి అనేది ఇది.
జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ సెట్ డిఫాల్ట్, ఇది ఆల్రెడీ డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇది రిజేబుల్ అయింది, సెట్ డిఫాల్ట్. సో ఇది వ్యూస్. ఒక డేటాని ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో మనకు కావాల్సిన క్రైటీరియాలో ఫిల్టర్లో ఎలా చూడాలి అనే దానికోసమే మనం వ్యూస్ని యూజ్ చేస్తాం. సో ఇంకా మీరు డేటా ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇంకా ఫిల్టర్ బై ఈక్వల్స్ టు సమ్ డేటా ఆర్ డస్ నాట్ ఈక్వల్స్ టు ఆర్ కంటైన్స్ డేటా ఆర్ డస్ నాట్ కంటైన్ డేటా. సో ఈ ఫిల్టర్స్ అన్నీ మీరు ఫ్రంట్ ఎండ్లో ఏదైనా వర్క్ చేసేటప్పుడు నేను రికార్డ్స్ చెక్ చేయాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ ఫిల్టర్స్ని మీరు ఫ్రంట్ ఎండ్లో కూడా డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు ఫిల్టర్ బై. సో ఇది ఏదైనా మీరు ఫ్రంట్ ఎండ్లో చేసే ఫిల్టర్స్ టెంపరీ, వన్స్ పేజ్ రిఫ్రెష్ ఇట్ విల్ వాష్ ఆఫ్. సో ఇప్పుడు బడ్జెట్ వ్యూ కూడా ఎడిట్ ఫిల్టర్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు ఉంది, నేను గ్రేటర్ దాన్ ఇస్తాం, డేటా వెళ్ళిపోయింది. అంటే నేను అప్రూవ్డ్ బడ్జెట్ అనేది గ్రేటర్ దాన్ 5000 ఇచ్చాను, కానీ మన రికార్డ్స్లో ఈక్వల్స్ టు 5000 ఉంది, అందుకని డేటా ఎగిరిపోయింది. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఆ వ్యూ అనేది మళ్ళీ రీసెట్ అవుతుంది. ఓల్డ్ వ్యూ అంటే బ్యాక్ ఎండ్లో మనం ఏదైతే వ్యూ సెట్ చేసామో ఆ సెట్టింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే టెంపరీ పర్పస్, ఫ్రంట్ ఎండ్లో ఏం చేసినా కానీ టెంపరీ పర్పస్. మనం బ్యాక్ ఎండ్లో ఈ ఫీల్డ్స్ పెట్టాం, నేను ఎక్స్ట్రా ఫీల్డ్గా నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, నేను చెక్ చేయాలి డేటాని. అప్పుడు మళ్ళీ నువ్వు బ్యాక్ ఎండ్కి వెళ్ళి మొత్తం సెట్ చేయకుండా ఎడిట్ కాలమ్స్, యాడ్ కాలమ్స్, ఇక్కడ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి, క్రియేటెడ్ ఆన్, క్రియేటెడ్ బై, ఓనర్. సో ఇలా కాలమ్స్ యాడ్ చేసుకొని మీరు అప్ అండ్ డౌన్ మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఓనర్ క్రియేటెడ్ ఆన్ ఎప్పుడు క్రియేట్ అయింది, క్రియేటెడ్ బై ఎవరు క్రియేట్ చేశారు, ఇది కూడా సేమ్. వన్స్ యూ రిఫ్రెష్ ఇట్ విల్ గెట్ వాష్. బ్యాక్ ఎండ్లో ఏదైతే సెట్ చేసి ఉంటామో అదే పర్మనెంట్, ఫ్రంట్ ఎండ్లో మనం చేసే ప్రతి యాక్షన్ టెంపరీ. ఓకే, ఇది వ్యూస్. అండ్ ఇవాళ మనం చూసింది వ్యూస్, కీస్ అండ్ ఫార్మ్స్. ఈ టాపిక్స్లో ఏదైనా డౌట్ ఉందా? లేదంటే నేను నెక్స్ట్ మనకు చార్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ ఉన్నాయి, వీటిలోకి వెళ్ళిపోతుంది. సో చార్ట్స్ అండ్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయే ముందు బిజినెస్ రూల్స్ చూద్దాం, ఇది స్మాల్ టాపిక్. సో ఈ టాపిక్స్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ చెప్తాను. I'm considering no doubts. సో నెక్స్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ అంటే ఇది ఒక స్మాల్ టాపిక్. ఇందులో ఏమేమి యాక్షన్స్ చేయగలుగుతాము అంటే, నువ్వు ఏదైనా ఒక ఫీల్డ్ని ఒక సమ్ యాక్షన్ ద్వారా షో అండ్ హైడ్ చేయాలనుకుంటున్నావు, లేదా మ్యాండేటరీ చేయాలనుకుంటున్నావు, లేదా సమ్ ఎర్రర్ మెసేజ్ చూపించాలి అనుకుంటున్నావు. సో ఆ రిలేటెడ్ చేయడానికి మనం ఒక బిజినెస్ రూల్ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ బిజినెస్ రూల్. సో మీరు రైట్ సైడ్లో ఏమేమైతే ఇక్కడ చూస్తున్నారో వీటిని యాక్షన్స్, ఈ యాక్షన్స్ని మనం బిజినెస్ రూల్స్ ద్వారా చేయగలుగుతాం. సో లాక్ ఆర్ అన్లాక్. లాక్ ఆర్ అన్లాక్ అంటే ఎడిటబిలిటీని ఇది డిఫైన్ చేస్తుంది. అంటే ఇక్కడ లాక్ సింబల్ వస్తుంది, వన్స్ లాక్ సింబల్ వచ్చింది అంటే ఈ ఫీల్డ్ని మనం ఎడిట్ చేయలేమన్నట్టు. సో అలా సెట్ చేయడానికి ఈ పర్టికులర్ యాక్షన్ని యూజ్ చేస్తాం, లాక్ ఆర్ అన్లాక్. షో ఎర్రర్ మెసేజ్ అంటే ఏదైనా ఒక ఫీల్డ్ దగ్గర ఒక ఎర్రర్ మెసేజ్ చూపించడానికి ఈ షో ఎర్రర్ మెసేజ్ అనే ఒక యాక్షన్ని యూజ్ చేస్తాం. సెట్ ఫీల్డ్ వాల్యూ అంటే మనం సమ్ యాక్షన్స్ ద్వారా ఒక ఫీల్డ్లో డైరెక్ట్ వాల్యూని మనం ఇక్కడ నుంచి సెట్ చేయాలి, ఈ బిజినెస్ రూల్ సెట్ చేయాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. సెట్ ఫీల్డ్ వాల్యూ, సెట్ డిఫాల్ట్ వాల్యూ, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ సెట్ బిజినెస్ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్ ఆర్ రికమెండెడ్, అది ఏదైనా ఒక లాజిక్ ద్వారా సెట్ చేయాలి అన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. సెట్ విజిబిలిటీ అంటే షో అండ్ హైడ్, ఒక ఫీల్డ్ని హైడ్ చేయాలన్నా షో చేయాలి అన్నా దీన్ని యూజ్ చేస్తాం. సో దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేద్దామో చూద్దాం.
సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, సో లెట్స్ సే ఒక కండిషన్ తీసుకున్నాం. ప్రతి యాక్షన్ని ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వకుండా నేను ఈ డేటాని ఎంటర్ చేయకూడదు. వన్స్ ప్రాజెక్ట్ నేమ్ ఉంటేనే నేను స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఆర్ అప్రూవ్డ్ బడ్జెట్ అనే ఈ ఫీల్డ్స్లో నేను డేటా ఎంటర్ చేయాలి. సో అలాంటప్పుడు ఏం చెక్ చేస్తాం? ఇఫ్ దిస్ ఫీల్డ్ కంటైన్స్ డేటా దెన్ అన్లాక్ దిస్ ఫీల్డ్స్. ఇఫ్ దిస్ ఫీల్డ్ డజంట్ కంటైన్స్ డేటా దెన్ లాక్ దిస్ ఫీల్డ్స్. సో ఆ యాక్షన్ని, ఆ పర్టికులర్ బిజినెస్ రూల్ని ఇప్పుడు మనం రాస్తాం. సో ఫస్ట్ కండిషన్ ఏమి ఇస్తున్నాం? సో ఎంటిటీ అకౌంట్ ఏ ఫీల్డ్తో మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నాం? అకౌంట్ నేమ్తో, ప్రాజెక్ట్ నేమ్తో చేయాలి అనుకుంటున్నాం. సో ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు ఆర్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా. అంటే ప్రాజెక్ట్ నేమ్ అనే ఒక ఫీల్డ్లో డేటా ఉంటే మనం చేసిన ప్రతి యాక్షన్ తర్వాత అప్లై చేయాలి. అప్లై అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసారంటే వచ్చింది ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా. ప్రాజెక్ట్ నేమ్లో డేటా ఉంటే ఏం చేయాలి? మనం అనుకున్న సినారియోస్ ప్రకారం డేటా ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకూడదు అనేది దేని ద్వారా డిఫైన్ అవుతుంది అంటే లాక్ ఆర్ అన్లాక్. సో ఆ పర్టికులర్ ఏంటంటే ఇది. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేయాలి. ఇప్పుడు ఏ ఫీల్డ్ని లాక్ చేయాలి? నేను అప్రూవ్డ్ బడ్జెట్ని లాక్. అన్లాక్ చేయాలంటే అన్లాక్ సెలెక్ట్ చేయాలి, లాక్ చేస్తాను. అలాగే దీంతో పాటు అప్రూవ్డ్ బడ్జెట్తో పాటు ఇంకా ఏ ఫీల్డ్ని లాక్ చేయాలి? సో నువ్వు మళ్ళీ ఇంకొకటి డ్రాగ్ చేసి అప్రూవ్డ్ బడ్జెట్ లాక్. ఇక్కడ అప్రూవ్డ్ బడ్జెట్ ఇచ్చాము. సో ఇది రిక్వెస్టెడ్ బడ్జెట్ ఇస్తాం. సో ఇప్పుడు ఏమి ఇచ్చాం? ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా దెన్ we need to unlock. Project name doesn't contains data, then we need to lock. So unlock. సో మీరు ఇక్కడ ఇచ్చిన యాక్షన్స్ని ఇక్కడ వర్డ్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా, ప్రాజెక్ట్ నేమ్ ఫీల్డ్లో డేటా ఉంటే దెన్ సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా దెన్ అన్లాక్ ద బడ్జెట్. అన్లాక్ ద బడ్జెట్ ఫీల్డ్ అంటే అది ఓపెన్లో ఉంటుంది, మనం డేటా ఎంటర్ చేయొచ్చు. లాక్ అంటే చేయలేం. సో ఇప్పుడు ఇంకొక కండిషన్ యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఇప్పుడు కంటైన్స్ డేటా యాడ్ చేసాం. వాట్ ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ డజంట్ కంటైన్స్ డేటా? సో దానికి ఇంకొక కండిషన్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సో హియర్ మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ప్రాజెక్ట్ నేమ్ డజంట్ కంటైన్స్ డేటా, డస్ నాట్ కంటైన్ డేటా. సో దీనికి ఏం చేయాలి? మీరు అగైన్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. కాపీ పేస్ట్, దీన్ని కూడా కాపీ పేస్ట్. సో కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనం వాల్యూస్ని ఎడిట్ చేసుకుందాం. సో అప్రూవ్డ్ బడ్జెట్ అనేది లాక్ అయిపోవాలి. అప్రూవ్డ్ బడ్జెట్, ఇది రిక్వెస్టెడ్ బడ్జెట్ లాక్. సో మీరు ఇచ్చిన యాక్షన్స్ని ఇక్కడ చదవండి ఒకసారి. ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా, ప్రాజెక్ట్ నేమ్ అనే ఫీల్డ్లో డేటా ఉంటే ఏం చేయాలి? అన్లాక్ ద బడ్జెట్ ఫీల్డ్. ఎల్స్ ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ డస్ నాట్ కంటైన్ డేటా, లాక్ ద అప్రూవ్డ్ బడ్జెట్ అండ్ రిక్వెస్టెడ్ బడ్జెట్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే లిటరలీ ప్రాజెక్ట్ నేమ్లో డేటా ఉంటే
రిక్వెస్టెడ్ బడ్జెట్, అప్రూవ్డ్ బడ్జెట్ ఎడిట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ నేమ్లో డేటా లేకుంటే ఈ రెండు లాక్ అయిపోతాయి, ఎడిట్ చేయలేం. సో అది చూద్దాం. సేవ్ చేసి వ్యాలిడేట్ చేసి యాక్టివేట్ చేయాలి. వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీ స్టెప్ కాదు, కాకపోతే వ్యాలిడేషన్ చేస్తే ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. ఆల్రెడీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ ఉంది కాబట్టి నేను యాక్టివేట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్లో ఉన్నప్పుడు నువ్వు ఎడిట్ చేయలేవు, ఏ కాంపోనెంట్ కూడా నువ్వు ఎడిట్ చేయలేవు. ఇది మన న్యూ బిజినెస్ రూల్. సో ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే సమ్ టైమ్స్ క్యాచీ వల్ల వెంటనే రిఫ్లెక్ట్ అవ్వవు. సో అది ఒక ఇష్యూ సిఆర్. ఓకే, ఇప్పుడు చూసారంటే సో లాక్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ నేమ్లో డేటా లేదు కాబట్టి రిక్వెస్టెడ్ బడ్జెట్కి మనం లాక్ ఇచ్చాం. అంటే ఇప్పుడు మనం ఈ ఫీల్డ్లో డేటా ఎంటర్ చేయలేం, లాక్ సింబల్ ఉంటే డేటా ఎంటర్ చేయలేం. సో ప్రాజెక్ట్ నేమ్లో డేటా రాస్తే ఇది ఓపెన్ అయింది, ఇది ఓపెన్ అవ్వాల, సమ్ లాజిక్ కాడ మిస్ అయింది. సో మళ్ళీ డేటా రిమూవ్ చేసాము అంటే మళ్ళీ ఈ ఫీల్డ్ అనేది లాక్ అయిపోతుంది. సో అన్లాక్ ఎందుకు అవ్వలేదా రిక్వెస్టెడ్ బడ్జెట్ చెక్ చేస్తే టేబుల్స్, ప్రాజెక్ట్, బిజినెస్ రూల్స్, సో మనం ఏదైనా ఎడిట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ డీయాక్టివేట్ చేయాలి. సో ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ అన్లాక్ రెండు సేమ్ ఫీల్డ్ నేమే ఇచ్చాం, అప్రూవ్డ్ బడ్జెటే ఇచ్చాం, రిక్వెస్టెడ్ బడ్జెట్ ఇవ్వాల. సో అందుకని ఇక్కడ అప్రూవ్డ్ బడ్జెట్ మాత్రమే అన్లాక్ అవుతుంది, రిక్వెస్టెడ్ బడ్జెట్ అన్లాక్ అవ్వట్లా, ఓన్లీ లాక్ అవుతుంది. సో మళ్ళీ డీయాక్టివేట్ చేసి సో మళ్ళీ దీన్ని అప్రూవ్డ్ బడ్జెట్, రిక్వెస్టెడ్ బడ్జెట్,
సో ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ ఉంటే అన్లాక్ అప్రూవ్డ్ బడ్జెట్, అన్లాక్ రిక్వెస్టెడ్ బడ్జెట్. ప్రాజెక్ట్ నేమ్లో డేటా లేకపోతే లాక్ అప్రూవ్డ్ బడ్జెట్, లాక్ రిక్వెస్టెడ్ బడ్జెట్. సో ఇప్పుడు మళ్ళీ సేవ్, యాక్టివేట్. సో ఈ సేమ్ యాక్షన్స్ని మనం జావా స్క్రిప్ట్ కోడ్లో కూడా రాయొచ్చు. సింపుల్ 2 లైన్స్ ఆఫ్ కోడ్తో ఇంత ప్రాసెస్ లేకుండా జావా స్క్రిప్ట్లో కూడా రాయొచ్చు. సో కొంతమంది కస్టమర్స్ బిజినెస్ రూల్స్ అంతగా వర్క్ అవ్వవు అనేసి కోడింగ్లోనే రాయమంటారు. సో జస్ట్ మనం తెలుసుకొని ఉండాలి ఏమేమి యాక్షన్స్ బిజినెస్ రూల్లో చేయొచ్చు అనేసి. సో యాక్టివేటెడ్. సో మీకు వెంటనే రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే డెవ్ టూల్స్లో అంటే డెవలపర్ టూల్స్ ఓపెన్ చేసి దీనిపైన రైట్ క్లిక్ ఇస్తే ఎంప్టీ క్యాచ్ హార్డ్ రీలోడ్ ఉంటుంది. సో ఇది ఇచ్చారంటే మీకు ఇమీడియట్గా రిఫ్రెష్ అవుతుంది పేజ్. అంటే క్యాచ్ కూడా ఏం హోల్డ్ చేయదు. ఓకే, ఇప్పుడు డేటా లేదు, ఈ 2 ఫీల్డ్ లాక్ ఉన్నాయి, నేను డేటా ఎంటర్ చేయలేను దీంట్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఎంటర్ చేశాను అంటే 2 ఫీల్డ్స్ అన్లాక్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ డేటా రిమూవ్ చేశాను అంటే మళ్ళీ లాక్ అయ్యాయి. సో మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం డేటా ఉంటే అన్లాక్ అవ్వాలి, డేటా లేకుంటే లాక్ అవ్వాలి. సో వర్క్ అవుతుంది. ఇది ఒక బిజినెస్ రూల్. అంటే ఇప్పుడు మనం చూసిన ఓన్లీ యాక్షన్ లాక్ ఆర్ అన్లాక్. సో మీరు ఇంకోటి గమనించారు అంటే లాక్ అయ్యింది, మ్యాండేటరీ కూడా అయ్యింది. సో లాక్ అయినప్పుడు మ్యాండేటరీ ఆప్షన్ అవసరం లేదు, ఎందుకంటే లాక్ అయినప్పుడు నువ్వు డేటా ఎంటర్ చేయలేవు, అప్పుడు మ్యాండేటరీ సింబల్ ఉండడం వల్ల వేస్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం, లాక్ చేసినప్పుడు మ్యాండేటరీని రిమూవ్ చేద్దాం. అర్థమవుతుందా బిజినెస్ రూల్స్? హలో హలో. సో ఓకే, మనం ఎక్కడైతే లాక్ చేస్తున్నామో లాక్ చేసేటప్పుడు ఫీల్డ్ మ్యాండేటరీ అవసరం లేదు, లాక్లో ఉన్నప్పుడు మనం డేటాని ఎంటర్ చేయలేము, ఇంకా మ్యాండేటరీ సింబల్ ఇచ్చి వేస్ట్. సో దానికి ఏం చేద్దాం, సో లాక్ ఆర్ అన్లాక్ చేయడానికి మనం ఈ కాంపోనెంట్ని యూస్ చేస్తాం, ఈ యాక్షన్ని. సో డ్రాగ్ అండ్ డ్రాఫ్ట్ ఏ ఫీల్డ్ని అన్లాక్ చేయాలి. సో అప్రూవ్డ్ బడ్జెట్, నాట్ బిజినెస్ రిక్వైర్డ్ అంటే ఆప్షనల్, బిజినెస్ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ. సో నాట్ బిజినెస్ రిక్వైర్డ్, మళ్ళీ కాంపోనెంట్స్, సెట్ బిజినెస్ రిక్వైర్డ్, ఇంకో కాంపోనెంట్. సో ఇది అప్రూవ్డ్ బడ్జెట్ ఇచ్చాం, ఇది రిక్వెస్టెడ్ బడ్జెట్ ఇస్తాం. సో నాట్ బిజినెస్ రిక్వైర్డ్. సో మీరు ఇచ్చినదంతా ఇక్కడ ఓవర్గా చూసుకోవచ్చు. ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా, అన్లాక్ అప్రూవ్డ్ బడ్జెట్ and requested budget. If else, if project name doesn't contains data, then lock and set approved budget as not business required and requested budget as not business required. సో ఇప్పుడు మనం నాట్ బిజినెస్ రిక్వైర్డ్ పెడుతున్నాం ఎప్పుడు లాక్ చేసినప్పుడు, మరి అన్లాక్ చేసినప్పుడు యాజ్ పర్ ద కండిషన్ మనం మళ్ళీ లాక్ అంటే మ్యాండేటరీ పెట్టాలి కదా. సో మళ్ళీ ఇంకో కాంపోనెంట్ తీసుకోవాలి, ఫస్ట్ కండిషన్లో పెట్టాలి. సో అప్రూవ్డ్ బడ్జెట్ బిజినెస్ రిక్వైర్డ్. సో ఒకసారి ఇది పెట్టకుండా చూపిస్తాం, అప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. సేవ్, యాక్టివేట్.
ఓకే. సో ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేసాము. సో చూద్దాం. సో ఫర్ ఇమ్మీడియట్ రిఫ్రెష్, dev tools, right click, empty cache, hard reload. ఓకే. ఇప్పుడు చూసారంటే ముందు లాక్ సింబల్ ప్లస్ మ్యాండేటరీ సింబల్ రెండు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇచ్చిన లాజిక్ ప్రకారం లాక్లో ఉన్నప్పుడు మ్యాండేటరీ వద్దు కాబట్టి సో మ్యాండేటరీ అట్లా. సో ఇప్పుడు అన్లాక్ అయినప్పుడు జస్ట్ అన్లాక్ అవుతున్నాయి, మ్యాండేటరీ సింబల్ రాట్లా. ఎందుకు రాట్లా? సో ఇక్కడ మనం లాక్ అని మాత్రమే మెన్షన్ అన్లాక్ అంటే లాక్లో ఉన్నప్పుడు ఆప్షనల్ అని మెన్షన్ చేసాం. అదే అన్లాక్ అయినప్పుడు మ్యాండేటరీ అని మెన్షన్ చేయాల. సో అది కూడా మెన్షన్ చేస్తేనే వస్తుంది. సో డీయాక్టివేట్. సో అగైన్ set business required, approved budget, make it as business required. Again component, requested budget, and it depends on requirement. Business required, apply, save, activate. So అయిపోయింది. Come here, tools, refresh. సో ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్లో డేటా లేకుంటే లాక్ అయింది, మ్యాండేటరీ అనేది లేదు. ప్రాజెక్ట్లో డేటా ఇస్తే అన్లాక్ అవుతుంది, మ్యాండేటరీ వస్తుంది. అన్లాక్ అయిపోయింది, మ్యాండేటరీ వచ్చింది. సో ఇలా ఏదైనా ఒక స్మాల్ మైనర్ రిక్వైర్మెంట్స్ ఉంటే ఈ యాక్షన్స్తో మనం బిజినెస్ రూల్తో అచీవ్ చేయొచ్చు. సేమ్ మనం జావా స్క్రిప్ట్తో కూడా అచీవ్ చేయొచ్చు, బిజినెస్ రూల్స్తో కూడా అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం లాక్ ఆర్ అన్లాక్ చూసాం, బిజినెస్ రిక్వైర్డ్ చూసాం. ఇప్పుడు సెట్ విజిబిలిటీ చూద్దాం. సేమ్ ప్రాజెక్ట్ నేమ్లో డేటా లేకుంటే నాకు స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనే ఫీల్డ్స్ అనేవి కనిపించకూడదు. సో దానికి ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ డజంట్ కంటైన్స్ డేటా అంటే సెకండ్ కండిషన్. సో ఇందులో సెట్ విజిబిలిటీ, ఏ ఫీల్డ్ విజిబిలిటీ కావాలి? స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఎండ్ డేట్ విజిబిలిటీ ఎస్ అని ఇచ్చామంటే కనిపిస్తుంది, విజిబిలిటీ నో అని ఇచ్చామంటే హైడ్ అయిపోతుంది. సో వన్ మోర్ కాంపోనెంట్, స్టార్ట్ డేట్, విజిబిలిటీ నో. సో నేను ఓన్లీ ఇప్పుడు హైడ్ చేయడానికి మాత్రమే పెట్టాను, షో చేయడానికి అంటే మళ్ళీ ప్రాజెక్ట్లో డేటా ఉంటే షో చేయాలి అని కూడా పెట్టాలి. అది పెట్టట్లా. అది పెట్టకుంటే ఏమవుతుంది? జస్ట్ హైడ్ అవుతాయి, కానీ ప్రాజెక్ట్లో డేటా ఎంటర్ చేసినా కానీ షో అవ్వవు.
సో ఇప్పుడు చూసారంటే ప్రాజెక్ట్ నేమ్లో డేటా కాబట్టి ఆ పర్టికులర్ ఫీల్డ్స్ హైడ్ అయ్యి ఫీల్డ్సే లేదు కాబట్టి సెక్షన్ కూడా హైడ్ అయిపోయింది. మనం సెక్షన్ని హైడ్ చేయలేదు కానీ ఆ సెక్షన్లో 2 ఫీల్డ్సే ఉన్నాయి. 2 ఫీల్డ్స్ని హైడ్ చేసాం. సో ఇంకా సెక్షన్ కూడా హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను డేటా లేదు కాబట్టి హైడ్ అయిపోయింది. అని డేటా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ విజిబుల్ అవ్వాలి కదా, మనం ఆ కండిషన్ రాయలేదు. సో అవి విజిబుల్ అవ్వవు, దానికి మళ్ళీ కండిషన్ రాయాలి. ఆ కండిషన్ ఫస్ట్ ప్లేస్లో రాయాలి. సెట్ విజిబిలిటీ ఎండ్ డేట్, ఎస్ అంటే విజిబుల్, అప్లై అగైన్ ఇంకో కాంపోనెంట్ స్టార్ట్ డేట్ విజిబిలిటీ ఎస్, అప్లై, సేవ్, యాక్టివేట్. యాక్టివేట్ ఇప్పుడు డేటా లేదు కాబట్టి కనిపించలేదు. డేటా ఎంటర్ చేస్తే మన ఫీల్డ్స్ వచ్చాయి. సో ఇది షో అండ్ హైడ్ అంటే. సో మనం లాజిక్ ప్రకారం ఆ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లాక్ ఆర్ అన్లాక్ చూసాం, బిజినెస్ రిక్వైర్డ్ చూసాం, సెట్ విజిబిలిటీ చూస్తాం. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ చూద్దాం, ఆర్ సెట్ వాల్యూ చూద్దాం ఇప్పుడు. సో సెట్ వాల్యూ ప్రాజెక్ట్ నేమ్లో డేటా ఉంటే సమ్ వాల్యూని సెట్ చేద్దాం. ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా, ద ఫస్ట్ కండిషన్ సెట్ ఫీల్డ్ వాల్యూ. ఏ ఫీల్డ్కి వాల్యూ సెట్ చేయాలి? అకౌంట్ తీసుకున్నామంటే ఇక్కడ అకౌంట్ వాల్యూస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే డిఫాల్ట్గా ఏ వాల్యూ మనం సెట్ చేయాలి అన్నట్టు. 1 తీసుకుందాం, అకౌంట్ 1 అవర్ సంజయ్ తీసుకుందాం, యాడ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇఫ్ ప్రాజెక్ట్ నేమ్ కంటైన్స్ డేటా, దెన్ అకౌంట్లో ఒక వాల్యూ అనేది, అకౌంట్ ఫీల్డ్లో ఈ వాల్యూ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సేవ్, యాక్టివేట్. యాక్టివేట్, రిఫ్రెష్. సో అకౌంట్లో డేటా లేదు, సో డేటా సెట్ చేస్తే సో మన అకౌంట్లో బై డిఫాల్ట్గా ఒక వాల్యూ సెట్ చేయమని అక్కడ ఇచ్చాం. సో ఆ వాల్యూ ఇప్పుడు సెట్ అయిపోయింది. సో దీన్ని ఫీల్డ్ వాల్యూ సెట్ అంటాం. సో అలాగే సెట్ ఫీల్డ్ వాల్యూ అన్న డిఫాల్ట్ వాల్యూ అన్న సేమ్. సో ఇవి లాక్
అన్లాక్ సెట్ ఫీల్డ్ వాల్యూ రిక్వైర్డ్ విజిబిలిటీ. ఇప్పుడు ఎర్రర్ మెసేజ్ ద లాస్ట్ వన్. సో ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఒక ఫీల్డ్ మీద ఒక ఎర్రర్ త్రో చేయడం. సో దిస్ డియాక్టివేట్ చేస్తున్నాం. సో ఇంకొక బిజినెస్ రూల్ క్రియేట్ చేద్దాం. న్యూ బిజినెస్ రూల్. సో ఏం కండిషన్ తీసుకుందాం. సో ఇఫ్ ప్రాజెక్ట్ ఐడి మనం మ్యాండేటరీ సింబల్ ఇవ్వలేదు. ఓకే, ప్రాజెక్ట్ ఐడిలో ఇది ఆటో నెంబర్, దాన్ని టచ్ చేయొద్దు. డిస్క్రిప్షన్ ఫీల్డ్ తీసుకుందాం. డిస్క్రిప్షన్ ఫీల్డ్లో డేటా లేకపోతే ఎర్రర్ అనేది త్రో చేద్దాం. సో ఫీల్డ్ డిస్క్రిప్షన్, సమ్ ఏ లాజిక్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ ఆ పర్టికులర్ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. అది లాజిక్ ప్రకారం ఆ టైంలో మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటైన్స్ డేటా, డస్ నాట్ కంటైన్స్ డేటా. షో అండ్ ఎర్రర్ మెసేజ్. ఎక్కడ ఎర్రర్ మెసేజ్ చూపించాలి, సో ఆ ఫీల్డ్ దగ్గరే చూపిద్దాం. సో ఇక్కడ మెసేజ్ని మనం ఎంటర్ చేయాలి. సేవ్, యాక్టివేట్. ఇక్కడ చూసారంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్లో డేటా లేదు కాబట్టి మనం ఇచ్చిన ఎర్రర్ మెసేజ్ ఇక్కడ వచ్చింది, ప్లీజ్ ఫిల్ ద డేటా అనేసి. సో ఇలా మీరు ఎక్కడైనా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకున్న బిజినెస్ రూల్లో కాంపోనెంట్స్. బిజినెస్ రూల్లో ఇవి మాత్రమే అచీవ్ చేయగలుగుతాం. ఇంకా వేరే ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే బిజినెస్ రూల్ ద్వారా అచీవ్ చేయలేం. ఓన్లీ ఇక్కడ ఏమైతే మీకు కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయో ఈ కాంపోనెంట్స్ ద్వారా యూజ్ అయ్యే రిక్వైర్మెంట్ని మాత్రమే మనం అచీవ్ చేయగలుగుతాం బిజినెస్ రూల్స్ ద్వారా. సో ఏదైనా డౌట్ ఉందా బిజినెస్ రూల్స్? సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో ఇక్కడ ఏంటంటే దీన్ని మళ్ళీ స్కోప్ సెట్ చేయాలి. అంటే మనం రాసిన బిజినెస్ యూనిట్, మనం క్రియేట్ చేసిన బిజినెస్ యూనిట్ ఎక్కడ వర్క్ అవ్వాలి. సో ఎంటైర్, ఇప్పుడు స్కోప్ అనేది ఎంటిటీ లెవెల్ ఇచ్చామంటే ఎంటైర్ ఎంటిటీలో వర్క్ అవుతుంది. ఆల్ ఫార్మ్స్ ఇచ్చామంటే మనకు రెస్పెక్టివ్ మనకి ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయి కదా, మెయిన్ ఫార్మ్స్, క్రియేట్ ఫార్మ్స్ అక్కడల్లా వర్క్ అవుతుంది. సో లేదా ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటే మనం ఇది స్పెసిఫై చేస్తున్నాం, ఓన్లీ ఈ ఫామ్లో మాత్రమే వర్క్ అవుతుంది. అంటే స్కోప్ అంటే మనం క్రియేట్ చేసిన బిజినెస్ రూల్ ఎక్కడ వర్క్ అవ్వాలి అని డిఫైన్ చేసేదాన్ని స్కోప్ అంటాం. టోటల్ ఎంటిటీ లెవెల్, బేస్డ్ ఆన్ ఫార్మ్స్ ఆర్ బేస్డ్ ఆన్ పర్టికులర్ ఫామ్. సో అలా ఇది స్కోప్. సో ఇవాళకి ఇది ఫార్మ్స్, వ్యూస్ అండ్ బిజినెస్ రూల్స్ అండ్ కీస్, 4 టాపిక్స్ ఈరోజు చేసింది. సో ఆ టాపిక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. ఇప్పుడు ఏమైనా అర్థం కాలేదు అంటే చెప్పండి, ఒక 2 minutes నేను మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాను. కీస్, ఫార్మ్స్, వ్యూస్, బిజినెస్ రూల్స్, 4 టాపిక్స్.